నమస్తే అండి. ఈరోజు నేను తెలుగువారికి ఎంతో ఇష్టమైన కందిపోటీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. నా స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎలా చేస్తాను. మా ఇళ్ళల్లో ఏ శుభకార్యం జరిగినా ముందు కందిపోడే చేస్తామండి మేము. చాలా బాగుంటుంది కందిపోడి రెసిపీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్తున్నానండి. చూస్తూ ఉండండి వీడియో. దీనికి కావాల్సినవి కందిపప్పు 1 కప్పు తీసుకున్నానండి, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, ఒక 10 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర. ఎందుకంటే అండి మిగతా పప్పులు అన్నిటితో కన్నా కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ డబల్ ఉండాలన్నమాట. మీరు దేంతో అయినా తీసుకోండి, దానికి డబల్ మాత్రం కందిపప్పు ఉండాలి. అందుకే దానికి కందిపొడి అని పేరు పెట్టాం కదండి, కందిపొడి. అందుకని కందిపప్పు ఎక్కువ ఉండాలి. మిగతావి 1/2 తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీలోనే చేసి చూపిస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కందిపప్పు వేయించుకుందామండి. కానీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, హైలో పెట్టకూడదు. చాలా బాగుంటుందండి కందిపొడి. వాళ్ళని రాత్రిపూట కానీ ఎప్పుడైనా సరే కూరలు లేకపోయినా రాత్రిపూట ఎక్కువ మిగలవు కదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కందిపొడి వేసుకుని కొంచెం నూనె వేసుకుని కానీ నెయ్యి వేసుకుని కానీ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది మాత్రం కలుపుతూ ఉండాలండి, మాడిపోకూడదు. మాడితే టేస్ట్ మారిపోతుంది. వేయించేసానండి 3 దోరగా వేయించేసుకున్నాం. ఇప్పుడు అదే మూకుడులో మిరపకాయలు వేసుకోవాలండి. మరి వేగక్కర్లా, కొంచెం మెత్తగా ఉన్నాయి కదండి, కొంచెం అట్లా పట్టుకుంటే విరిగిపోయేట్టు వేగితే సరిపోతుంది. దీంట్లోనే జీలకర్ర కూడా వేసేద్దామండి. అన్నీ ఇలా వేయించుకున్నాం కదండి, సరిపోతుంది ఇంకా ఇది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ముందు ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నామండి. ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం, చల్లారినాయి. ఎండుమిర్చి ఈ ఎండుమిరపకాయలు పట్టేసుకున్న తర్వాత ఈ పప్పులు పట్టుకుందాం. దీంట్లోనే సాల్ట్ వేసుకుందాం. ముందు వీటిని మిక్సీ పడదాం. దీంట్లోనే ఇంగువ కూడా వేసుకోవాలండి. అయిపోయిందండి కందిపొడి, మిక్సీ పట్టేశాను. టేస్టీ అండ్ హెల్దీ కందిపొడి అండి ఇది. ట్రై చేయండి ఒకసారి. మేమైతే ఎలా తింటామో తెలుసా అండి, కందిపొడి అన్నం పెట్టుకుని దాంట్లో ఆవకాయ వేసుకుని ఆవకాయలో నూనెతో ఈ కందిపొడి వేసుకుని తింటామండి. అసలు చాలా బాగుంటుంది ఇట్లా తింటే కనుక. ఇంకా వేరే ఆయిల్ వేసుకోక్కర్లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. ఇలా ఆవకాయ కందిపొడి వేసుకుని తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. కాంబినేషన్ బాగుంటుందండి చాలా. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.